వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఉప్మా బాత్ అన్నమాట. చూడండి, టమాటా బాత్ అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీన్ని నెయ్యిలో ఈ విధంగా వేపుకుంటారు అన్నమాట. రవ్వని ముందుగా ఉప్మా రవ్వని ఫ్రై చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా బాత్కి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా తాలింపు దినుసులు కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బాగా కాగిన ఆయిల్లో తాలింపు దినుసులన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు అన్నమాట. ముందుగా రెడీ పెట్టుకున్న జీడిపప్పు అన్నమాట నెయ్యిలో ఫ్రై చేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి తాలింపు దినుసులు అన్నమాట. శనగబద్దలు, మినపబద్దలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఆవాలన్నమాట కొంచెం, టమాటా ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నమాట. ఇందులో ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా వేసేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, టమాటా బాత్కి ముందుగా రెడీ పెట్టుకుని కట్ చేసుకున్న టమాటా ముక్కలు అన్నమాట. ఒక కాయ చాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది పెద్ద సైజు. అది కూడా ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కూడా ఆనియన్స్తో పాటు. వాటర్ కూడా గ్లాసుడు, రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు రవ్వకి సేమ్ అదే గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ అన్నమాట కావాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అంతా కూడా ఈ విధంగా పొంగుద్ది అనమాట, థ్రెడ్ వస్తుంది అనమాట. చూడండి, ముందుగా ఫ్రై చేసుకున్న నెయ్యిలో రవ్వని ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ వాటర్లో గ్లాసుడు రవ్వ అన్నమాట ఫ్రెండ్స్, 2 గ్లాసులు వాటర్ అన్నమాట. ఇలా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం అంతా రవ్వ అంతా వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా బాత్కి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, రవ్వ వేసుకుని ముందు రవ్వని
నెయ్యిలో ఫ్రై చేసేసుకుని జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకుని ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా రెడీ పెట్టేసుకొని ఒక గ్లాసుడు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసేసి ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీన్ని టమాటా బాత్ అంటారు ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జీడిపప్పులు కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది టమాటా బాతు, ఇది కారపొడి అనమాట ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎక్కువ తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది